BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ మనం అమ్మవారికి చీరలు పెడతాం కదా, ఉమ్. అయితే ఆ చీరలు మనం కట్టుకోవచ్చా అమ్మ? ఇంకా మళ్ళీ వేలం పాట కూడా వేస్తారు కదా, ఉమ్. అప్పుడు కూడా మనం కొన్ని చీరలు తెచ్చుకుంటాము. ఉమ్. అలాంటి అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు మనం ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? ఎప్పుడు కట్టుకోవచ్చు, ఎప్పుడు కట్టుకోకూడదు? అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది ఏదైనా ప్రసాదమే కదమ్మా. అవును. గుడికి వెడతాము, గుడికి వెడితే కొబ్బరికాయ కొడితే ఏం చేస్తారంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి, పండు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యం పెట్టి మనకు ఒక చెక్క ఇస్తారు కదా, అది ప్రసాదంగా తీసుకుంటాం. అట్లాగే అమ్మవారి దగ్గర నుంచి మనకి ఏది వచ్చినా ప్రసాదమే గనక అది ప్రసాదము అన్నంత గౌరవంతో తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రసాదం తెచ్చి అమ్మవారి గుడికి వెడితే పండిచ్చారు, ఒక పువ్వు ఇచ్చారు, ఆ పువ్వు కింద పడేస్తామా? పడేయము. ఒకవేళ పొరపాటున కింద పడితే ఏం చేస్తాం? తీసి కళ్ళకద్దుకుని జాగ్రత్తగా ఏ పూల కుండీలోనూ ఎవరు తొక్కని చోట వేస్తాం తప్ప దాన్ని చెత్త కుండీలో వేయము. పువ్వునే అలా చేస్తే పండు కూడా ఏదైనా ఇస్తే మనం తెచ్చుకుని కళ్ళకద్దుకుని తింటాం. ఒకవేళ తీసుకురావడంలో పాడైతే కూడా చెత్త కుండీలో వేయకుండా దాన్ని కూడా చాలా భద్రంగానే పెడతాం. అంటే పువ్వు పండు ఎంత పవిత్రంగా భావించుకుంటామో అమ్మ నుంచి వచ్చినటువంటి ప్రసాదం కూడా అంతే. ఆ చీర కూడా ప్రసాదంగా అంత పవిత్రంగానే భావించుకోవాలి. అందులో ఈ 2 రకాలు ఉన్నాయి. మీకు అమ్మవారి దగ్గర వేలం వేస్తారని ఒక మాట అన్నారే, ఆ వేలం వేస్తారని దాకా వెళ్ళడానికి ముందు ఇంకొక మాట. సాధారణంగా మనకి ఎప్పుడూ తరచుగా వెళ్ళే ఆలయం ఒకటి ఉంటుంది, ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంటుంది. అటువంటి చోట మన అమ్మాయికి పెళ్ళో ఏదో శుభకార్యమో జరగబోతూ ఉంది. ఏం చేస్తారమ్మా? ఈ చీరలన్నీ తీసుకుని వెళ్ళి పెళ్ళికి కావాల్సిన చీరలు తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టించి దాని మీద ఆవిడ అనుగ్రహం ఆ చీరల మీద ఉన్నట్టుగా భావించుకుని తీసుకొచ్చి ఇంటికి పెళ్లి కూతురికి చీరలు కట్టడం, అందరికీ పెట్టడం, అలా ఏవైనా సరే మొత్తానికి అమ్మవారి దగ్గర చూపించి తీసుకొస్తారు నైవేద్యంగా, ప్రసాదంగా. ఇట్లా మనం వెళ్ళి పెట్టిందే కాకుండా మనకి అమ్మవారి దగ్గర నుంచి చీర ఆలయానికి మనం వెళ్ళాం, ఏదో ఒక సేవ చేయించాం, ఏదో ఒక సేవ చేసాం, దానికి ఫలితంగా దేవాలయం వాళ్ళే మనకు చీర పెట్టచ్చు. అవునమ్మా. ఇది ఒక రకం. అట్లా కాకుండా వేలం వేసినటువంటి చీరలు ఉంటాయి. అమ్మవారి చీరలు 100,000, 1,000 వేస్తారు పెద్ద పెద్ద ఆలయాల్లో. అన్ని చీరల్లో మనం కొని తెచ్చుకుంటాం. ఈ తెచ్చుకున్నటువంటి వాటిల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అమ్మవారికి మనం ఒక 10 మంది చీరలు పెట్టారనుకోండి ఒకరోజు, లేదా దసరాల్లో కొన్ని 100 చీరలు వస్తాయి. 100 చీరలు అమ్మవారికి కట్టలేరు కదా, అందుకని అమ్మవారి దగ్గర పెడతారు ఆ చీరలన్నీ. ఆ పెట్టిన చీరలు కొన్ని ఉంటాయి, అమ్మవారికి మూల విరాట్టు కట్టిన చీరలు కొన్ని ఉంటాయి. ఆ చీరలకి ఈ చీరలకి కూడా తేడా ఉంటుంది. అమ్మవారికి ఒంటి మీద, అంటే మనం ఒంటి మీదనే అనాలి, ఎందుకంటే అమ్మవారి విగ్రహం అనే మాట మనం వాడం, బొమ్మ కాదు కదా అది. అమ్మగా భావిస్తున్నాం తప్ప బొమ్మగా భావించట్లా దాన్ని. ఆ అమ్మవారికి కట్టినటువంటి చీర ఆవిడ దగ్గర ఉంది గనక, ఆవిడ స్పర్శ సోకినటువంటి చీర గనక దాంట్లో ఎంత ఒక పవిత్రత ఉంటుంది, వైబ్రేషన్స్ అంటామే ఎలా ఉంటుంది, అటువంటి పవిత్రత మనకి అనుభూతిలోకి వస్తుంది గనక అంత పవిత్రంగానే ఉండాలి ఆ చీర ధరించినప్పుడు. చక్కగా స్నానం చేసినప్పుడే ధరించాలి. ఆ చీరతో వేరే పనులు చేయడానికి వీల్లేదు, అవి కట్టుకుని పిచ్చి పనులు ఏమీ చేయడానికి కానీ. తర్వాత ఆడవాళ్లే కదా చీరల గురించి మాట్లాడేది. ఇటువంటి చీరలని ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కట్టుకోకుండా ఉండడం మంచిది. ఇక మరీ పాతబడిపోయి చిరిగిపోయే స్థితికి వస్తే తప్ప, లేకపోతే సాక్షాత్తు అమ్మవారి ప్రసాదంగా శిరస్సును ధరించాల్సినట్టుగా భావించుకునే వాటిని అంత జాగ్రత్తగానే ఉంచాలి. అందులోనూ అమ్మవారికి కట్టిన చీర అయితే, అమ్మవారికి పెట్టిన చీర అయితే దాన్ని అంతగానే భావించాలి. కానీ మరీ అంతగా ఈ చీరతో పడుకోకూడదు, ఈ చీరతో కూర్చోకూడదు, ఈ చీరతో టాయిలెట్కి వెళ్ళకూడదు, లాంటి నియమాలు పాటించాల్సిన పని లేదు. అంటే 1-2 సార్లు అక్కడ కొనుక్కు తెచ్చుకుంది, అమ్మవారి ప్రసాదంగా తెచ్చుకుంది. ఎందుకంటే ఈ ప్రసాదంగా తెచ్చుకున్న కొబ్బరి మొక్కు ఉందనుకోండి, కొబ్బరి చెక్క పెద్దది ఉంటే తినలేకపోతే పచ్చడి చేస్తున్నాం. పచ్చడి చేస్తుంటే ఏమవుతుంది, కాస్త ఇంత మిగిలితే పక్కన పడేస్తున్నాం, కానీ మొత్తం దాన్ని రూపాంతరం చెందిన తర్వాత ఒక ముక్క పక్కన పెడితే పెట్టచ్చు కింద పడిందంటే, అంతేగాని మామూలుగా చేయం కదా. అట్లా అమ్మవారి దగ్గరికి అలా చూపించి ఇచ్చిన చీరల్ని ఈ రకంగా వాడినా అమ్మవారికి కట్టిన చీర ఉన్నదే దాన్ని మాత్రం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించుకుని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే
అపవిత్రంగా ఉన్న చోటికి అవి కట్టుకుని వెళ్ళకూడదు. అపవిత్రమైనటువంటి పనులు ఆ చీరలతో చేయకూడదు. పూజలు చేయొచ్చు కదమ్మా ఆ చీర? పూజ చేసుకోవచ్చమ్మా. ఆ. పూజ పవిత్రమైనటువంటి ఆ. పనే కదా. చక్కగా అది కట్టుకుని స్నానం చేసి అమ్మవారి చీర కట్టుకుని పూజ వంట చేసుకున్నారనుకోండి, ఆ. మరి ఆ చేసినటువంటి వంటలోకి ఈ చీర కట్టుకుని చేస్తే అమ్మవారి అనుగ్రహం ఆ వండిన పదార్థంలో కూడా పెడుతుంది. అవునమ్మా. పూజ చేయొచ్చు, వంట చేయొచ్చు, కట్టుకుని మంచి పుస్తకాలు చదువుకోవచ్చు, ఉమ్. కావాలంటే రోజంతా కూడా కట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ చెడ్డ పనులు మాత్రం చేయకూడదు, చేయకూడదు. అపవిత్రమైన పనులు చేయకూడదు. అయితే కొంతమంది పెడతారు కదమ్మా, వేరే వాళ్ళకి పెడతారు చీరలు తెచ్చుకొని, అలా పెట్టొచ్చా? అదైనా సరే అమ్మవారి చీర అని చెప్పి పెట్టడం మంచిది. వాళ్ళు కూడా అమ్మవారి మీద భక్తి ఉన్న వాళ్ళు అయితే అలా పెట్టడం మంచిది. అందులోనూ ఏదన్నా ఒక శుభకార్యం ఉందనుకోండి, అమ్మాయికి పెళ్ళి లేదంటే సీమంతం, అలాంటి సందర్భాల్లో అమ్మవారి చీర తీసుకొచ్చి ఇచ్చామనుకోండి, ఆ అమ్మాయికి శుభం కదా. అవునమ్మా. ఆ అమ్మాయికి శుభం కలగాలన్న ఉద్దేశంతో కదా మనం చేస్తాం కనుక అలా పెట్టచ్చు. వాళ్ళకు కూడా నమ్మకం ఉంటే సుమా, నేను నమ్మను నాన్ సెన్స్ అనే అమ్మాయికి పెట్టకూడదు. ఎందుకంటే దానికి అపవిత్రం చేస్తారు కదా. విలువైన వస్తువుని పాడు చేస్తే మనం చూస్తే ఎట్లా అంగీకరించగలం? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.